హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఆర్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో టాపిక్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్నటువంటి విద్యార్థి మణికంఠ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది సెప్టెంబర్ 25 నాడు. ఆయన చనిపోవడానికి కాలేజీ మేనేజ్మెంట్ మరియు వైస్ ఛాన్సలరే కారణం అని చెప్పేసి తోటి విద్యార్థులు స్ట్రైక్ చేయడం జరిగింది. ఈ స్ట్రైక్‌లో భాగంగా వాళ్ళ కుటుంబానికి తగిన కంపెన్సేషన్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా వీళ్ళకి ప్రీవియస్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడే రెక్టిఫై చేయాలి. దానితో పాటు వైస్ ఛాన్సలర్ ఇప్పటికిప్పుడే మాకు రిజైన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది. వాళ్ళ స్ట్రైక్‌కి తగిన న్యాయం జరిగిందా లేదా? వాళ్ళ కుటుంబానికి కంపెన్సేషన్ అందిందా లేదా? వైస్ ఛాన్సలర్ రెసిగ్నేషన్‌కి ఒప్పుకున్నారా లేదా అని తెలియాలి అనంటే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ టాపిక్‌లోకొస్తే టాపిక్ బై టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మణికంఠ ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ చదువుతున్నాడు. సెప్టెంబర్ 25 నాడు ఆయన వాష్‌రూమ్‌కి వెళ్ళడం జరిగింది. వాష్‌రూమ్‌కి వెళ్ళిన మణికంఠ స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పిపోయి ఉన్న మణికంఠని వాళ్ళ ఫ్రెండ్స్ గమనించి అదే యూనివర్సిటీలో ఉన్న డిస్పెన్సరీకి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకొచ్చే డౌట్ ఏందంటే డిస్పెన్సరీ అని అంటే ఏంటి అనంటే యూనివర్సిటీలో స్టూడెంట్స్‌కి ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బందైతే నార్మల్ జనరల్ క్లినిక్ అనుకోండి మన భాషలో. ఆ క్లినిక్ ఉంటుంది. ఆ క్లినిక్‌లో నార్మల్ ఏదైతే ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్ అవైలబిలిటీలో ఉంటుంది. దానితో పాటు ఇద్దరు డాక్టర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటారు. ఆ ఉద్దేశ్యంతో వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో, ఆ డిస్పెన్సరీ ఏదైతే ఉందో, ఆ డిస్పెన్సరీలో ఆ టైంలో డాక్టర్స్ అవైలబిలిటీలో లేరు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. దానితో పాటు డాక్టర్స్ అవైలబిలిటీ లేరు కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న అంబులెన్స్ ఏదైతే ఉందో, ఆ అంబులెన్స్ ద్వారా బయట హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్పేసి డ్రైవర్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండగానే మణికంఠకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చి మణికంఠనే తనంతట తాను రిక్వెస్ట్ చేశారు. డ్రైవర్ నాకు ఆక్సిజన్ ఉంటే పెట్టండి. నాకు ఊపిరాడడం లేదు అనంటే డ్రైవర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్‌కి మరియు మణికంఠకి ఏం రిప్లై ఇచ్చారు అనంటే మన దగ్గర ఉన్న డిస్పెన్సరీలో హెల్త్ సెంటర్‌లో ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబిలిటీలో లేవు. కాబట్టి మనం ఆక్సిజన్ ప్రెజెంట్ ఇవ్వడానికి అవకాశం లేదు. దానితో పాటు ఆ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న అంబులెన్స్ ఏదైతే ఉందో దానికి మెడికల్ టెక్నీషియన్ కూడా అవైలబిలిటీలో లేడు. మెడికల్ టెక్నీషియన్ మీన్స్ ఏ అంబులెన్స్ అయినా సరే, అది ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా సరే అంబులెన్స్‌కి ఒక మెడికల్ టెక్నీషియన్ ఉంటారు. ఎందుకనంటే ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉన్న పేషెంట్‌కి హాస్పిటల్‌కి చేర్చే వరకు కూడా ఏదైనా పల్స్ డౌన్ అవ్వకుండా ఏ సిట్యుయేషన్ ఫేస్ చేసినా అంబులెన్స్‌లో వాళ్ళు జాగ్రత్తగా మరొక హాస్పిటల్‌కి చేర్చే వరకు కూడా వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. ఆ మెడికల్ టెక్నీషియన్ ఈ అంబులెన్స్‌లో లేకపోవడం మరొక మైనస్ పాయింట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఏం చేయాలనే తోచక వాళ్ళ ఫ్రెండ్స్ అదే అంబులెన్స్‌లో వైజాగ్‌లో ఉన్న కింగ్ జార్జ్ అనే హాస్పిటల్‌కి చేర్చడం జరిగింది. అక్కడొచ్చిన డాక్టర్స్ చూసి అప్పటికే ఈయన తీసుకొచ్చే మార్గమధ్యంలోనే చనిపోయాడు అని చెప్పేసి నిర్ధారించారు. తరువాత తన దగ్గర ఉన్న తన తోటి ఫ్రెండ్స్ మరియు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేయడం జరిగింది. ఎక్కడనంటే యూనివర్సిటీ గేట్ బయట. ఏమని స్ట్రైక్ చేస్తున్నారు అనంటే, ఇప్పుడు మణికంఠ చనిపోయాడు. ఈ ప్రాబ్లమ్ ఈ రోజు నుంచి లేదు. ఏదైతే డిస్పెన్సరీ ఉందో, హెల్త్ సెంటర్ ఉందో, హెల్త్ సెంటర్ ఎప్పటినుంచో నీట్‌గా లేదు. ప్రాపర్‌గా మెయింటెనెన్స్ చేయట్లేదు. కరెక్ట్ డాక్టర్స్ లేవని చెప్పేసి మేము ఎప్పటినుంచో చెప్తూ ఉన్నాము. పలుమార్లు మేము స్ట్రైక్ చేసిన రోజులున్నాయి. అయినా సరే మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి ఈరోజు మా తోటి వాడైనా, మా తోటి విద్యార్థి అయినా, మా ఫ్రెండ్ అయినా మణికంఠ చనిపోయాడు. రేపు ఇంకెవరికీ ఏ లాసు జరగొద్దు మరొకటి. అందుకని చెప్పేసి మేము స్ట్రైక్ చేస్తున్నాం. దానితో పాటు తన కుటుంబానికి తగిన కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవ్వడంతో పాటు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రీవియస్‌గా మేము స్ట్రైక్ చేసుకుంటూ వస్తున్నాము. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడే రెక్టిఫై చేయాలి. ఇప్పుడే క్లియర్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికిప్పుడే రిజైన్ చేయాలి. రిజిగ్నేషన్ పెడితేనే మేము ఈ స్ట్రైక్ ఆపేస్తాము, ముగిస్తాము అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ వైస్ ఛాన్సలర్ ఎవరు అసలకి? వైస్ ఛాన్సలరే ఎందుకు రిజైన్ చేయాలి అంటున్నారంటే వైస్ ఛాన్సలర్ ఆ యూనివర్సిటీకి అయినా, ఏ యూనివర్సిటీకైనా ఆయన ప్రైమరీ కాంటాక్ట్ అనమాట. గవర్నమెంట్ చేత ఆయన నియమించబడి ఉంటాడు. అదేవిధంగా అదే యూనివర్సిటీలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏది ఇంప్లిమెంటేషన్ చేయాలి, అటు స్టూడెంట్స్‌కొచ్చినా, అటు ఫ్యాకల్టీకొచ్చినా, కాలేజీలో ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఈయన అథారిటీలోనే, ఈయన అండర్‌లోనే నడుస్తుంది కాబట్టి, ఈయన వచ్చి ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్‌లో కొత్తగా వచ్చారాయన. ఆయన వచ్చి ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్ ఆఫ్ టైమ్‌లో వీళ్ళు 5 టైమ్స్ ఇప్పటికి 5 సార్లు దగ్గర దగ్గర స్ట్రైక్ చేయడం జరిగింది. దేనికి చేస్తున్నారు అనంటే ఇదొక్కటే ప్రాబ్లమ్ కాదు. మిగతా ప్రాబ్లమ్స్ కూడా స్టూడెంట్స్ వాళ్ళ తరపున ఏం క్లారిటీగా చెప్తున్నారంటే ఇది స్టూడెంట్స్ వాళ్ళ తరపు నుంచి చెప్పిన మాటలు. ఏమని చెప్తున్నారు అనంటే మేము ప్రీవియస్‌గా కూడా స్ట్రైక్స్ చేసున్నాము. ఎందుకు అనంటే డిస్పెన్సరీలో కరెక్ట్‌గా హెల్త్ ఏదైతే
ప్రెజెంట్ మెడికేషన్ ఉందో ఆ మెడికేషన్ కూడా లేదు. అంటే మినిమమ్ మెడిసిన్ లేదు. ఏ ఇబ్బందితో వెళ్ళినా సరే, ఏ టైంలో వెళ్ళినా అది రాత్రైనా, పగలైనా ఏ టైంలో వెళ్ళినా సేమ్ మెడిసిన్ ఇస్తే డోలో 650 లేదా ఐదర్ ఇంకొక టాబ్లెట్ 2 రకాల టాబ్లెట్లు ఇస్తున్నారు. ఉన్న డాక్టర్స్ ఇద్దరున్నారు. కానీ వాళ్ళకి మేము చెప్పేది అర్థం కాదు. వాళ్ళు చెప్పేది మాకు అర్థం కాదు. ఏదో అనుభవం లేని డాక్టర్‌లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకు అనంటే మేము ఎందుకు ఇది గట్టిగా అడుగుతున్నామనంటే మేము మామూలుగా కట్టే ఫీజుతో పాటు హెల్త్‌కి సంబంధించిన హెల్త్ కేర్‌కి సంబంధించి కూడా ఫీ పే చేస్తున్నాం. ఇక్కడ వచ్చే ఫండ్స్‌తోనే వాళ్ళు ఏదైతే డిస్పెన్సరీ ఉందో, ఆ డిస్పెన్సరీ రన్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీగా ఏం రన్ చేయట్లేదు కాబట్టి, మాకున్నదే కొంచెం ఇంప్లిమెంట్ చేసి కొంచెం నీట్‌గా పెడితే ఏంటి అనంటే, హాస్టల్‌లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు చాలామంది ఉంటున్నారు. వాళ్ళకి ఏ టైంలో ఎవరికి ఏ టైంలో బాగుంటదో తెలీదు కాబట్టి, కొంచెం ఇది ఇక్కడ కొంచెం అవైలబిలిటీలో ఉంటే ఫస్ట్ ఎయిడ్ లాగుంటే మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంచెం ఒక రకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ టైంలో వచ్చినా ఇక్కడికెళ్ళి ఫస్ట్ చూపించుకొని, కాకపోతే పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మినిమమ్ ఫస్ట్ ఎయిడ్ చేయలేకపోతే, మేము బయటికి పోయేలోపు ఈరోజు మణికంఠ చనిపోయాడు. రేపు ఇంకెవరికైనా జరుగుతుంది. ఇది మేము ఎప్పటినుంచో చెప్పుకుంటా వస్తుంది. కానీ ఇది మాకు రెక్టిఫై కాలేదు. దీనితో పాటుగా మినిమమ్ హాస్టల్ సౌకర్యాలు బాయ్స్ హాస్టల్స్‌కైనా, గర్ల్స్ హాస్టల్స్‌కైనా మామూలుగా ఉండే రూమ్స్‌కి గూడా డోర్స్ లేవు. ఉండే రూమ్‌కి డోర్స్ తీసేయండి. దానితో పాటుగా మాకు వాష్‌రూమ్ ఏదైతే ఉందో, మేము వాష్‌రూమ్ యూజ్ చేసుకునే వాష్‌రూమ్స్ ఏవైతే ఉన్నాయో క్లీన్‌గా ఉండడం లేదు. మినిమమ్ గర్ల్స్ హాస్టల్‌లో ఉండే వాష్‌రూమ్స్‌కి గూడా డోర్స్ ఉండడం లేదు. మా పరిస్థితి అంటే తీసేయండి. గర్ల్స్ పరిస్థితి ఆలోచించండి. గర్ల్స్ వాష్‌రూమ్స్ నీట్‌గా ఉండడం లేదు. దాంతో పాటు వాళ్ళు వాష్‌రూమ్స్ క్లీన్‌గా ఉండకపోవడంతో పాటు అలా విధంగా డోర్స్ కూడా ఉండడం లేదు. వాళ్ళు యూజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా వాళ్ళు క్లాత్స్ ఏవైతే ఉన్నాయో, బట్టలు ఏవైతే ఉన్నాయో అదే వాష్‌రూమ్స్‌లో క్లీన్ చేసుకుంటున్నారు. వెళ్లి ఉతుక్కుంటున్నారు. ఎందుకని ఉతుక్కుంటున్నారు అనంటే వాష్ ఏరియా లేదు గర్ల్స్‌కి. గర్ల్స్‌కి వాష్ ఏరియా లేక వాష్‌రూమ్స్‌లో యూజ్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్లి వాష్‌రూమ్స్‌లో బట్టలు ఉతుక్కుంటున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు గాదు. పలుమార్లు మేము హెచ్చరించడం జరిగింది. స్ట్రైక్స్ చేయడం జరిగింది. ఈ స్ట్రైక్స్ చేసిన ప్రతి ఒక్కసారి గూడా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అనంటే, ప్రతి ఒక్కసారి గూడా మేము చేస్తాము. మా తరపు నుంచి మా ప్రయత్నం మేము చేస్తాము. మా తరపు నుంచి మేము చేయాల్సింది మేము చేస్తాము అని చెప్పేసి, ఆ రోజుకి ఆ స్ట్రైక్ ఆపడానికి సకల విధాల ప్రయత్నించి ఆ స్ట్రైక్ అక్కడితో ఆపేస్తారు. మరుక్షణం ఈ స్ట్రైక్ అయిపోయిన తర్వాత ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో, ఆ వైస్ ఛాన్సలరు మా డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్‌కి మరియు ఆ డిపార్ట్మెంట్‌లో ఉండే ప్రధానంగా ఉండే ప్రిన్సిపల్స్‌కి గాని, లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసి, మీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన స్టూడెంటు ఇదిగో ఈ లీడర్‌షిప్ తీసుకొని ఇక్కడికొచ్చి ఇలా హడావుడి చేస్తున్నాడు. ఇక్కడ స్ట్రైక్స్ చేయడం జరుగుతుంది. దయచేసి అతన్ని చూసుకోండి అనంటే, వీళ్ళు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనంటే, వాళ్ళు మీకు సర్టిఫికేట్ రాకుండా చేస్తాం. మీకు సర్టిఫికేట్ ఎలా వస్తదో మేము చూస్తాం. మీకు సర్టిఫికేట్ ఖచ్చితంగా రానీయకుండా చేస్తాం అని చెప్పేసి బెదిరించడం, మీరు ఎలా పాస్ అవుతారో మేము చూస్తాం. మీరు ఇంటర్నల్స్ ఎలా కంప్లీట్ చేస్తారో మేము చూస్తాం. ఇవన్నీ ఇలాంటి బెదిరించడం జరుగుతుంది. పలుమార్లు ఇలా బెదిరించినప్పటికీ కూడా మేము తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ చేసుకుంటా వస్తున్నాము. ఈ వైస్ ఛాన్సలర్ ఎలాంటి వాడనంటే, ఈరోజు మనం చేస్తున్నామని తెలిసినా సరే కరెక్ట్‌గా స్పందించకపోవడంతో పాటు మా డిపార్ట్మెంట్స్‌కి కాల్ చేసి, మా హెచ్ఓడీస్‌కి వాళ్ళకి వీళ్ళకి చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మాకిప్పటికిప్పుడే వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయాలి. ఇది కాలేజీ తప్పిదము, కాలేజీ మేనేజ్మెంట్ తప్పిదము, వైస్ ఛాన్సలర్ తప్పిదం కాబట్టి తన కుటుంబానికి కూడా తగిన కంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే చనిపోయిన మణికంఠ అనేది ఎవరైతే ఉన్నారో బీఈడీ స్టూడెంటు ఆయన స్టేట్ లెవెల్ ర్యాంకర్ అనమాట. ఆయన చనిపోవడం వాళ్ళ కుటుంబానికి ఎంతో బాధాకరం. వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. కాబట్టి ఇప్పటికిప్పుడే ఆయనకి కంపెన్సేషన్ ఇవ్వడంతో పాటు మాకు ఇప్పటికిప్పుడే ఇవి చేస్తామని గ్యారంటీ ఇచ్చి దాంతో పాటు ఆయన రిజైన్ చేస్తే మేము ఇక్కడికి ఈ స్ట్రైక్ వదిలేస్తాము అని చెప్పేసి చెప్పడంతో ఇదే స్ట్రైక్ 2 డేస్ జరగడం జరిగింది. రెండో రోజు ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికెళ్ళి అక్కడ స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ టయానికి పోలీసులు రావడం జరిగింది. అసలుగా డిపార్ట్మెంట్ ఎందుకొస్తుంది? డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ మీద ఎందుకు చేయి చేసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు అడిగే క్వెషన్ ఇది ఇంకో క్వెషన్ ఉంది. అయితే వైస్ ఛాన్సలర్‌ని ఇదే క్వెషన్స్ అడిగితే అసలు ఏం జరుగుతుంది? మీరు వచ్చి 6 మంత్స్ అయింది. ఈ 6 మంత్స్‌లో 5 టైమ్స్ స్ట్రైక్ చేయడం జరిగింది. 5 టైమ్స్ స్ట్రైక్ చేసినా మీరెందుకు రెస్పాండ్ అవ్వడం లేదు? ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు గానీ, స్టూడెంట్స్ ఎటువంటి న్యాయం జరగడం లేదని జెప్పేసి బయట స్ట్రైక్ చేస్తున్నారనని కొన్ని ఛానెల్స్ అడగడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, టోటల్‌గా మిస్‌కమ్యూనికేషన్ జరిగింది. టోటల్‌గా మిస్‌కమ్యూనికేషన్ ఏం జరిగింది అనంటే,
వీళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో ఆయన పడిపోయినప్పుడు కొంచెం హడావుడిగా డిస్పెన్సరీలో ఉన్న డాక్టర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళకుండా డైరెక్ట్‌గా అంబులెన్స్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంబులెన్స్ డ్రైవర్‌కి ఏం తెలీదు అనంటే ఆల్రెడీ డిస్పెన్సరీలో ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. ఆ ఆక్సిజన్ సిలిండర్స్ డిస్పెన్సరీలో ఉన్నాయని చెప్పేసి అంబులెన్స్ డ్రైవర్‌కి తెలియకపోవడంతో ఆయన ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్‌కి గాని, లేకపోతే మణికంఠకి ఆ మాట చెప్పడంతో వీళ్ళు కూడా ఏమనుకున్నారు అనంటే అంబులెన్స్‌లో కానీ, లేకపోతే డిస్పెన్సరీలో గాని ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబిలిటీలో లెవ్వు అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మేనేజ్‌మెంట్ తరపు నుంచి అంబులెన్స్ డ్రైవర్‌ది కూడా తప్పుంది. దానితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా డిస్పెన్సరీలో ఉన్న డాక్టర్స్ దగ్గరికి తీసుకొనెళ్తే ఇంకొంచెం ఛాన్సెస్ ఎక్కువుండేయి. ఇక్కడ టోటల్‌గా మిస్‌కమ్యూనికేషన్ జరిగింది కాబట్టి, మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది కాబట్టి నేను రిజైన్ చేయను. నేనొచ్చిన తర్వాత నేనొచ్చి 6 మంత్స్ అయింది. ఈ 6 మంత్స్‌లో నేనేం చేశాను అనంటే గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో దాన్ని రెనోవేషన్ చేపిచ్చాను. బాయ్స్ హాస్టల్ రెనోవేషన్ చేపిచ్చాలి అనుకుంటున్నాను. అలానే మెస్ గూడా రెనోవేషన్ చేపిచ్చాలి. నీట్‌గా చేయాలి, క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. నేనొచ్చింది 6 మంత్సే కదా! ఎక్కువ టైం గాదు. ప్రీవియస్‌గా ఉన్నోళ్ళు ఎవరు ఇవి పట్టించుకోలేదు. నేనే ఇంకా పట్టించుకుంటున్నాను మెరుగ్గా. కాబట్టి ఈ డెత్‌కి నాకు సంబంధం లేదు అని చెప్పేసి నేను మాట్లాడడం లేదు. కుటుంబానికి తగిన కంపెన్సేషన్ యూనివర్సిటీ నుంచి ఇప్పిచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేపిచ్చే బాధ్యత నాది. గవర్నమెంట్ నుంచి కూడా తగినంత కంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాది. ఖచ్చితంగా నేను దీనికి అండగా నిలబడతాను. దానితో పాటు ఒక కమిటీ వేసి, ఆ కమిటీలో 3 ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి కొంతమంది, అట్లానే యూనివర్సిటీ తరపు నుంచి కొంతమందిని, దాంట్లోనే స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్‌లో ఉన్న కొంతమందిని పెట్టి ఒక చనిపోవడానికి ఏంటి కారణం? దానితో పాటు హాస్టల్ గాని, కాలేజీలో గాని, యూనివర్సిటీలో అసలు ఏం ఇంప్లిమెంటేషన్ జరగాలి? ఎక్కడ ప్రాబ్లమ్ జరుగుతుందని చెప్పేసి నేను క్లారిటీగా కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా నేనైతే రిజైన్ చేయను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి మళ్ళీ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అనంటే, ఈయన లాస్ట్ టైమ్ గూడా ఇలానే చెప్పాడు. ఇలానే చెప్పడంతో పాటు 2 మంత్స్ బ్యాక్ మేము అడిగితే, నేను బ్రహ్మదేవుడిని కాదు ఇక్కడ అన్నీ చేయడానికి. ఒక్కసారిగా వచ్చేసి నా చేతుల్లో అంతా ఏమీ లేదు. మీరు అడగగానే చేసేయడానికి అని చెప్పేసి కోప్పడిన లాస్ట్ టైము. గర్ల్స్ హాస్టల్‌కి గాని, బాయ్స్ హాస్టల్ గాని కరెక్ట్ లైట్స్ గూడా లేవు. స్ట్రీట్ లైట్స్ లాగా లైట్స్ గూడా లెవ్వు. లైట్స్ లేక గర్ల్స్ హాస్టల్‌కి బయట నుంచి స్టూడెంట్స్ వచ్చి అబ్బాయిలు బయట నుంచి వేరే అబ్బాయిలొచ్చి ఇబ్బంది పెడుతున్నడం గూడా జరుగుతుంది. కాబట్టి మాకిప్పుడే ఆయన ఖచ్చితంగా చెయ్యాలి అననంటే అటు నుంచి పోలీస్ డిపార్ట్‌మెంటు, ఇటువైపు గవర్నమెంట్ నుంచి కూడా మంత్రి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. నా శాసనసభలో మొన్న జరిగిన శాసనసభలో ఆయన స్పందించడం జరిగింది. ఆయన ఏమని స్పందించారు అననంటే, ఈ ఏదైతే విషయం ఉందో ఆయన డెత్ జరగడం అనేది మేము గూడా చాలా బాధపడుతున్నాం. ఆ కుటుంబానికి ఎటువంటి తీరని లోటు. కానీ ఇది కొంతమంది రాజకీయంగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది దయచేసి కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూనియన్ లీడర్సు అది రాజకీయంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అది మానుకుంటే చాలా మంచిది. క్లాసెస్ జరగనీయకుండా చేస్తున్నారు. క్లాసెస్ ఆపడం కరెక్ట్ కాదు. క్లాసెస్ జరగనివ్వాలి. దాంతో పాటు స్ట్రైక్ విరమించుకుంటే నేను కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తాను. ఇది రాజకీయంగా చేయొద్దు అని చెప్పేసి ఆయన శాసనసభాముఖంగా తెలియజేయడం జరిగింది. దీనితో పాటు స్టూడెంట్స్ కూడా ఫైనల్‌గా వైస్ ఛాన్సలర్ ఏం చెప్పారు అనంటే, రేపు మీరు దసరా సెలవులున్నాయి. దసరా సెలవులకి మీరు వెళ్లి వచ్చేలోపు హాస్టల్ రెనోవేషన్స్ చేపిస్తాము. ఇక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కమిటీ ద్వారా నేను కనుక్కొని క్లారిటీగా చూసుకొని వన్ బై వన్ నీట్‌గా మీరు దసరా సెలవులకు పోయొచ్చేలోపు నేను క్లియర్ చేస్తాను. లేదంటే తర్వాత మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి గూడా స్టూడెంట్స్ స్ట్రైక్ ఆపుతూ తగిన కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి దసరా సెలవులు అయిపోయేలోపు అదే విధంగా కావాల్సిన హాస్టల్ రెనోవేషన్స్ గానీ, యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా రెక్టిఫై చేయకపోతే నెక్స్ట్ టైమ్ కూడా మేము ఇలానే రిపీట్ చేస్తాము. మళ్ళీ స్ట్రైక్ చేయడానికి ఎటువంటి మొహమాటం లేదు. ఖచ్చితంగా చేస్తాము. మాకు కావాల్సినయి మేము నెరవేర్చుకుంటాం. మేము అడిగేయి పెద్ద పెద్దయి కాదు అని చెప్పేసి స్టూడెంట్స్ మాట్లాడడం కూడా జరిగింది. వాస్తవానికి స్టూడెంట్స్ మాట్లాడే దాంట్లో పెద్దగా ఏమీ అడగడం లేదు కాబట్టి, వాళ్ళు ఏం అడుగుతున్నారు మినిమమ్ హాస్టల్స్‌కి కావాల్సిన ఏదైతే ఉన్నాయో రూమ్స్‌కి డోర్స్ లేకపోతే వాష్‌రూమ్స్ కొంచెం నీట్‌గా ఉంచండి. దాంతో పాటు వాష్‌రూమ్స్‌కి డోర్స్ ఉండడం లేదా అయి కొంచెం పెట్టించడం. లేకపోతే గర్ల్స్ హాస్టల్‌కి డోర్స్ లేవు. అదే విధంగా వాళ్ళుండే రూమ్స్‌కి గూడా డోర్స్ లేవు. అలానే వాళ్ళకి వాష్ ఏరియా కూడా క్లీన్‌గా అసలు లేకపోవడం. దాంతో పాటు వాష్ ఏరియా కూడా కొంచెం కట్టించమని చెప్పేసి అడగడం ఇది పెద్ద వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. ఇది యూనివర్సిటీ చేయలేని ప్రాబ్లమ్స్ కాదు కాబట్టి, ఇవి కొంచెం వీలైనంత త్వరగా చేస్తే వాళ్ళు కూడా ఏంటి అనంటే మళ్ళీ స్ట్రైక్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఆ కుటుంబానికి ఏదైతే ఆయన ఏందంటే చనిపోయిన మణికంఠ ఎవరైతే
ర్యాంక్‌తో ఉన్నారు. ఆయన స్టేట్ ర్యాంకర్ మంచి స్టూడెంట్ చాలా బాగా చదివే స్టూడెంటు. వాళ్ళ కుటుంబానికి యూనివర్సిటీ గాని, ఇటు పక్క గవర్నమెంట్ గాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తిరిగి తీసుకొచ్చి ఇవ్వడం జరగదు కాబట్టి, కనీసం ఆయన కుటుంబానికి ప్రెజెంట్ కాంపెన్సేషన్ ఇస్తే వాళ్ళు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. వాళ్ళకి కూడా బాగుంటుంది. దయచేసి గవర్నమెంట్ గాని, ఇటు పక్క యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ రాజశేఖర్ అనే అతను, ఆ రాజశేఖర్ గారు కొంచెం చూసి వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం చేస్తూ స్టూడెంట్స్‌కున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ చేయడం చాలా అవసరము. ఎందుకనంటే ఈ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉందో, ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఈరోజు ఉన్న యూనివర్సిటీ గాదు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలోనే ఇలానే జరుగుతుంటే చిన్న చిన్న కాలేజెస్‌లో ఎలా జరుగుతాయి? చిన్న చిన్న కాలేజెస్‌లో ఉన్న స్టూడెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడతారు కదా! అందుకని చెప్పేసి దయచేసి ఈ విషయాన్ని వీలైనంత త్వరగా క్లియర్ చేసి స్టూడెంట్స్‌కి వాళ్ళ ఫ్యామిలీకి గూడా తగినంత సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. దాంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.